మేడం మహిళలకి మర్డర్ చేసే ఇమ్యూనిటీ కావాలని చెప్పేసి రోహిణి గడ్సే చెప్పింది. సో, అంటే ఎవరికి ప్రెసిడెంట్‌కి లేఖ రాసింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏ విషయమైనటువంటి మహిళలకి మర్డర్ చేయాలనే ఒకటి ఇచ్చింది ఆవిడ. అంటే రీసెంట్‌గా మహిళల మీద దాడులు, దౌర్జన్యాలు ఇలాంటివన్నీ గృహహింసలు ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇలాంటి సందర్భంలో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కోసము ఒక మర్డర్ చేసినా తప్పు లేదు. ఎలాంటి శిక్ష పడకూడదు అని చెప్పేసి ఆమె అడగడం జరిగింది. పేరేంటి మేడం పేరేంటి? రోహిణి గడ్సే. అమ్మా రోహిణి గడ్సే గారు, మీరు మర్డర్ చేయొద్దమ్మా. మర్డర్ చేస్తే మన మహిళా లోకానికి పాపం తగులుతుంది. అలా చెయ్యొద్దు. ఇటువంటి నా కొడుకుల్ని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేసి అఘాయిత్యాలు చేసి ప్రేమించట్లేదని ప్రేమోన్మాదులు వాళ్ళ మీద యాసిడ్లు పోసి వాళ్ళ మీద మర్డర్లు చేసే వాళ్ళని అలా చంపొద్దమ్మా. తప్పు. చంపితే మన మహిళా లోకానికి పాపం చుట్టుకుంటుంది. కాలో చెయ్యో తీసేసి వాడు ఎంతటి వాడైనా కానీ రోడ్డు మీద వదిలేయి. వాడు ఎవడు కొడుకైనా కానీ, ఎంపీ కొడుకు కానీ, ఎమ్మెల్యే కొడుకు కానీ, ముఖ్యమంత్రి కొడుకు కానీ, పిఎం కొడుకు కానీ, ఎవడైనా కానీ ఆడవాళ్ళ మీదకి అఘాయిత్యాలకంటూ వెళితే పసిపిల్లలని చూడట్లేదు, 9 నెలల పాపని చూడట్లేదు, 20 ఏళ్ళ అమ్మాయిని చూడట్లేదు, 60 ఏళ్ళ ముసలిదని చూడట్లేదు. మరి వీళ్ళకి ఎక్కడ నుంచి ఇంతసేటు కామం పుట్టుకొస్తుందో నాకు అర్థం కావట్లేదు. కనుక చంపుతాం, మర్డర్ చేస్తామనే వాగ్దానాలు చేయొద్దమ్మా. అదేం చేయకుండా ఒక టీంని ఏర్పాటు చేయండి. ఆ టీం కావాలంటే నేను తయారు చేస్తా. నాకు ఆ అధికారాన్ని ఇస్తే ఆ టీంని నేను తయారు చేస్తాను. 8 మంది లేడీస్ని తయారు చేస్తా. చంపొద్దమ్మా, చంపొద్దు. కాలో చెయ్యో తీసేయి తల్లి. తీసేసి రోడ్డు మీద వదిలేయి. అప్పుడు తెలిసిద్ది. అప్పుడు మహిళ అంటే ఏంటి, అది ఒక అమ్మ, ఒక అక్క చెల్లె, లేకపోతే ఒక భార్య, ఒక కూతుర, ఒక కోడల, ఒక మనవరాల, ఈ వరుసలన్నీ గుర్తుకొస్తాయి. నేను ఇటువంటి తప్పు ఎందుకు చేశాను రా దేవుడా అని వాడు బ్రతికున్నంత కాలం ప్రాయశ్చిత్తం పడి చచ్చిపోవాలి. కానీ చంపితే ఏముంది, ఉరిదితే ఒక నిమిషంలో చచ్చిపోతాడు, లేదా పెట్రోల్ పోసి తగలబెట్టిన 2 రోజుల్లో చచ్చిపోతాడు, లేకపోతే ఇంకే రకంగా చంపినా కానీ 4-5 నిమిషాలు, 4-5 రోజులు, మహా అయితే వారం రోజులు నరకం అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఆమె గవర్నమెంట్ లో ఒక మంచి పొజిషన్ లో ఉండి ఇట్లా మాట్లాడితే గవర్నమెంట్ ఇది నమ్మకం లేనట్టే కదా. చంపుకోండి, కాలేరి తిరగొట్టండి అంటే ఇప్పుడు గవర్నమెంట్ చట్ట ప్రకారం శిక్ష పడాలి కదా. అంటే మా మహిళలని ఆగం చేయొచ్చు, మహిళలను రేపు చేయొచ్చు, మహిళల కడుపులో నుంచి గర్భసంచులు బయటికి లాగొచ్చు, గర్భసంచులను బయటికి లాగొచ్చు. తర్వాత ఎవరు దిశ లాంటి అమ్మాయిలని, రోడ్ల మీద వెళ్ళే అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని ఆగం చేసి, ఒక్కొక్కటి 4-3 ఆగం చేసి అమ్మాయి మీద పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద తగిలిపెట్టచ్చు. కానీ ఇటువంటి వాళ్ళు రావద్దని అంటారా? అది తప్పయా. వీళ్ళకి మళ్ళీనా వాళ్ళు కూడా మహిళలే. ఎవరైనా కానీ మహిళే, ఎవరైనా కానీ అమ్మాయే, అమ్మే. మహిళ లేకపోతే జననం లేదు, మహిళ లేకపోతే పురణం లేదు, మహిళ లేకపోతే అసలు ప్రపంచమే లేదని రాసేటటువంటి కవులు, మహానుభావులు, ఇటువంటి మహిళలు ఉన్న మన మహిళా త్యాగలోకంలో మహిళనే అలా ఎందుకు చేస్తున్నారయ్యా? ఏంటయ్యా మహిళని? 60 ఏళ్ల ముసలోడు 4 ఏళ్ల అమ్మాయిని చేస్తాడా? ఏంటయ్యా మరి ఇంత దారుణం ఏంటి? ఆ ముసలోడికే కాలు చేయి తీసేయాలి, ఆ 20 ఏళ్ల యువకుడికే కాలు చేయి తీసేయాలి. ఏ మహిళ మీదకి, పసి పాపతో సహా 60 ఏళ్ల మహిళ వరకు కూడా ఎవరి మీదకైతే కాలు చెయ్యి రువ్వుతాడో వాడికే కాలు చెయ్యి తీసేయాలి. చంపొద్దు. చంపితే సో మొత్తానికి రోహిణి గడ్సే చేసిన లెటర్ అనేది మీరు సపోర్ట్ చేయరు, మర్డర్ కి ఇమ్యూనిటీ ఇవ్వద్దు అంటారు, అంతేనా? మర్డర్కి ఇమ్యూనిటీ ఇవ్వద్దు, కాలు చెయ్యి తీసి నిరూపిద్దాం. మన మహిళా లోకానికి జరుగుతున్నటువంటి అన్యాయమే కానీ, మన మహిళా లోకానికి జరుగుతున్నటువంటి అక్రమాన్నే కానీ ఎదిరించాలి అంటే దానికి ప్రాణం తీయడం ఒకటే సరైన పరిష్కారం కాదు. కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వదిలేయడమే సరైన పరిష్కారం. అది నా కొడుకైనా, నీ కొడుకైనా, ఎమ్మెల్యే కొడుకైనా, ఎంపీ కొడుకైనా, ఆఖరికి వార్డు కౌన్సిలర్ కొడుకైనా, ఎవరి కొడుకైనా కానీ కాలు చెయ్యి మాత్రమే తీసేయాలి. అప్పుడు వాళ్ళకి ఆడదాని విలువేంటో, ఆడదానికి ఉన్నటువంటి మర్యాద ఏంటో తెలుస్తుంది. అసలు ఏంటి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనుకుంటున్నారా దీనికి? మీ ఒపీనియన్ ఏంటి? ఏమో, ఇస్తే బాగుంటుంది. అటువంటిది ఇస్తే దానికి నేను కూడా ఏకీభవిస్తాను. నేను కత్తులు లాంటి లేడీస్ని తయారు చేస్తాను. తయారు చేసి ఆవిడకి నేను అప్పచెబుతాను. ప్రస్తుతానికి ఇస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కానీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ, ఈ 2 ప్రభుత్వాలలో మన ఇండియన్ కంట్రీ వరకు అటువంటి అధికారాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కొంతమంది మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది కదా. మిస్యూజ్ చేసుకోవద్దు కదా, మిస్యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు కొన్ని కేసులు చూసిన లవర్ ని విషం పెట్టి చంపిన కేసు కానీ ఇట్లాంటివి కొన్ని, ఇలాంటి వాటిలలో నేను కూడా అబ్బాయిల తరపున ఏకీభవిస్తున్నా. అటువంటి వాటిలలో నేను కూడా ఇంత ముందు అబ్బాయిల తరపున మాట్లాడాను, కాదని నేను అనట్లేదు.
అబ్బాయిల తరపునే మాట్లాడాను. అమ్మాయిలు ఇంత దారుణంగా ఉన్నారు, ఇంత భయంకరంగా ఉన్నారు, ఈ రకంగా తయారైపోయారు, వీళ్ళకి అసలు పెళ్ళిళ్ళు అవుతాయా, వీళ్ళు అసలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఒక్కొక్కళ్ళు సెలబ్రిటీస్ని అయితే బయటికి లాగి జైల్లో పెట్టించి ఇటువంటి వాళ్ళని అందరినీ ఒక ఎంపీ కొడుకు లేడు, ఒక ఎమ్మెల్యే కొడుకు లేడు, ఇది నిజాలు నిరూపించుకొని లాగాలి. లాగా పెట్టకుండా ఏదో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది కదా అని ఒక సినిమా ప్రముఖులను బయటికి లాగి ఇలా లాగినందుకు నేను ఆడవాళ్ళని ఒక లెక్కలో కించపరిచినట్లే మాట్లాడలేదని నేను అనట్లేదు. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఆ అమ్మాయి అతన్ని ఏం చేయడానికి అలా బరిదెగించి బజారెక్కిందో తెలియదు. కానీ ఇట్లా అఘాయిత్యాలకి పాల్పడే వాళ్ళని మాత్రం వదలొద్దు.